అందరికీ నమస్కారం అండి. మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అని శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు చెప్పినట్లు, ఒక మంచి పుస్తకాన్ని అర్థం చేసుకుంటూ చదివితే కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. దాన్ని ఆచరణలో పెడితే అద్భుతాలను సాధించవచ్చు. విద్య అనగా ప్రవర్తనలో కలిగే మార్పు. విద్య అంటే కేవలం తరగతి గదిలో బోధించే పాఠ్యాంశాలు మాత్రమే కాదండి. మనకు ఆనందంతో పాటు నీతి, నిజాయితీ, క్రమశిక్షణ వంటి అలవాట్లను పెంపొందించి మనలోని వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా వికసింపచేయగల ఏకైక సాధనం విద్య మాత్రమే. అటువంటి వ్యక్తిత్వ వికాస కథలను మీకు వినిపించి ఆనందింప చేయాలన్నదే నా ఈ చిన్న ప్రయత్నం. ఇక ఈ రోజు కథలోకి వెళ్దామా? ఈ రోజు కథ పేరు నక్క ఔషధ నిర్దేశనం. ఇక కథలోకి వెళితే, ఒక మహా అరణ్యంలో ఒక సింహం రాజులా జీవిస్తోంది. ఆ సింహానికి ఆహారంగా తక్కిన జంతువులు నిత్యం మాంసం తెచ్చి ఇస్తుండేవి. అందువలన ఆ సింహం తన ఆహారం నిమిత్తం అక్కడకు ఇక్కడకు వెళ్లకుండా ఒక చోటునే తిష్ట వేసి ఉండిపోయింది. ఈ స్థితిలో బాగా బలిసిపోయి కొవ్వు పట్టిన ఆ సింహానికి కూర్చున్న చోటు నుండి లేవడానికి కూడా సాధ్యం కావడం లేదు. ఇలా ఉండగా ఒకరోజు ఆ సింహం తన వద్దకు వచ్చిన నక్కతో ఇలా చెప్పి వాపోయింది: నా ఒళ్ళు బాగా బలిసిపోవడంతో నేను లేచి నడవను కూడా నడవలేకపోతున్నాను. నా ఒళ్ళు చిక్కడానికి ఏదైనా మంచి మార్గం ఉందేమో కాస్త చెప్పు. అందుక నక్క ఒకంతసేపు ఆలోచించి ఇలా స్పందించింది: లేకపోలేదు సింహరాజా, మీకొక దివ్యమైన ఔషధం నిర్దేశిస్తాను. అదేమిటంటే, మీరు నిత్యం వేకువనే లేచి వేకువన పడే మంచు బిందువులను సేకరించి రోజు ఒక గ్లాసుడు తాగుతూ రండి. ఆ విధంగా మీరు చేస్తే మీ ఒళ్ళు చిక్కి మంచి దేహారోగ్యం పొందుతారు. ఇలా చెప్పి నక్క తన దారిన తాను వెళ్ళిపోయింది. ఆ తరువాత సింహం వేకువనే కింద పడే మంచు బిందువులను సేకరించి తీసుకువచ్చి తనకు అందించే పనికి కుందేళ్లను పురమాయించింది. తన ఉత్తర్వు ప్రకారం రోజు కుందేళ్లు సేకరించి తెచ్చి ఇచ్చే ఆ గ్లాసులు మంచు బిందువులను సింహం ఆవురావురమని తాగుతూ వచ్చింది. ఇలా దాదాపు 4 వారాలు గడిచాయి. సింహం ఒళ్ళు పెసరంతైనా చిక్కితే ఒట్టు. మునుపటిలాగానే నడవలేని తీరులో దాని దేహం కొవ్వు పట్టి బలిసి ఉంది. ఔషధం ఏమాత్రమూ గుణం ఇవ్వలేదని నిశ్చయించుకున్న ఆ సింహం వెంటనే నక్కను తన సమక్షంలోకి రమ్మని కబురు పంపింది. నక్క బెదురుతూ సింహం సమక్షంలోకి వచ్చింది. అప్పుడు సింహం, నువ్వు చెప్పినట్లు 4 వారాల పాటు రోజు ఒక గ్లాసు మంచు బిందువులను తాగుతూ వచ్చాను. కానీ నా ఒళ్ళు రవ్వంత కూడా చిక్కలేదు. పైగా ఇంకా కాస్త బలిసినట్లు అనుమానంగా ఉంది. నీ ఔషధ నిర్దేశాన్ని నేను తూచా తప్పక పాటించాను, కానీ ప్రయోజనం శూన్యం. ఎందువల్ల అన్నది నక్కతో కాస్త గద్దిస్తున్న ధోరణిలో. అందుకు నక్క వినయంగా, సింహరాజా, మీరు మంచు బిందువులను సేకరించే పనిని కుందేళ్లకు అప్పగించారు. అలా చెయ్యకుండా స్వయంగా మీరే వేకువనే లేచి మంచు బిందువులను సేకరించి ఒక గ్లాసు తాగితేనే మీరు ఆకాంక్షించినట్లు మీ శరీరం చిక్కి ఆరోగ్యవంతంగా తయారవుతారు అని చెప్పింది. నక్క చెప్పినట్లే సింహం మర్నాటి నుండి వేకువనే లేచి స్వయంగా తానే మంచు బిందువులను సేకరించి తాగసాగింది. ఈ విధంగా నెల గడిచింది. సింహం ఒళ్ళు కొంత మేరకు చిక్కింది. దాని ఆరోగ్యం కొంతలో కొంత మెరుగుపడింది. తరువాత సింహం నక్కను రప్పించి, నువ్వు చెప్పినట్లు నెల రోజులు ఔషధం పుచ్చుకున్నాను. తత్ఫలితంగా ప్రస్తుతం నా ఒళ్ళు కొంతలో కొంత చిక్కి ఆరోగ్యంలో చెప్పుకోదగ్గ సత్ఫలితం కానవస్తోంది అన్నది ప్రశంసాపూర్వకంగా. అందుకు నక్క, ఓ సింహరాజా,
నేను మీకు నిర్దేశించింది ఎటువంటి ఔషధము కాదు, వ్యాయామాన్నే మీకు ఒక ఔషధం మాదిరి నిర్దేశించి చెప్పాను. మీ ఒళ్ళు చిక్కడానికి, ఆరోగ్యంలో మంచి మార్పు రావడానికి మీరు నిత్యం తాగిన గ్లాసుడు మంచు బిందువులు కారణం కానే కాదు. మీ ఒళ్ళు చిక్కి ఆరోగ్యం బాగుపడడానికి నిజమైన కారణం క్రమం తప్పకుండా వేకువనే లేచి మీరే స్వయంగా మంచు బిందువుల సేకరణ నిమిత్తం ఇక్కడ అక్కడ తిరగడమే. ఆ వ్యాయామం కారణంగానే మీ ఒళ్ళు చిక్కి ఆరోగ్యం పొందారు అని నక్క అసలు విషయం చెప్పింది. ఈ కథలోని నీతి: మనిషి ఆరోగ్యంగా ఉండగోరితే దైనందిన శారీరక వ్యాయామం తప్పనిసరి అని పై ఉదంతం మనకు చెప్పకనే చెబుతున్న సంజీవిని వంటి ఔషధ నిర్దేశనం కదా. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.